సూపర్ స్టార్ మహేష్, నమ్రతల కుమార్తె సితారకు సినిమాలంటే ఎంత ఆసక్తి అన్నది చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసులోనే మహేష్ పాటలకు డాన్సులు చేసింది. పెరిగి పెద్దయిన తర్వాత సోషల్ మీడియాలోనూ తన టాలెంట్ను ప్రూవ్ చేస్తూ ఎన్నో డాన్సు వీడియోలు చేసింది. ఓ సినిమాలో డాడ్తో కలిసి డాన్సు కూడా చేసింది. కానీ నిడివి ఎక్కువ అవ్వడంతో సితార ఎపిసోడ్ కట్ చేశారు. లేదంటే సితార ఎంట్రీ అప్పుడే షురు అయ్యేది. ఇక నటిగా కంటే ముందుగా బ్రాండ్ అంబాసిడర్ గాను మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యువెలరీ యాడ్ చేసింది. అలాగే కమర్షియల్ యాడ్స్లోనూ కనిపిస్తుంది. ఇటీవలే డాడ్ మహేష్తో కలిసి బట్టల షాపింగ్కి సంబంధించిన యాడ్ కూడా చేసింది. ఆ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో సితారను చూసి ఒక్క క్షణం స్టన్ అయిపోయారు. ఆమె సితారా, నమ్రత అని ఆలోచనలో పడ్డారంతా. అచ్చంగా అమ్మ పోలికలనే పోలి ఉంది. తాజాగా ఓ సమావేశంలో సితారను సినిమా ఎంట్రీ గురించి ప్రశ్నించగా సితార మామ్ వైపు నవ్వుతూ చూస్తూ చెప్పాలా వద్దా అని ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వెంటనే నమ్రత మైక్ అందుకుని బ్యాక్కొటేషన్ సితార వయసిప్పుడు 12 ఏళ్లు. ఈ విషయం గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉంది బ్యాక్కొటేషన్ అని అన్నారు. దీంతో సితార ఫ్యాషన్ ని గుర్తించి తల్లిదండ్రులిద్దరూ సితారను సినిమా రంగంలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని నెటిజనులు భావిస్తున్నారు. సినిమాల గురించి అడగగా సితార ఆ కారణంతోనే మామ్ వైపు చూసి సైగ చేసిందని అంటున్నారు. సితార ఫ్యాషన్ ని గుర్తించి సినిమాల్లోకి తీసుకురావాలని ఘట్టమనేని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే సితార చదువులు పూర్తి చేయాలి. ఆ తర్వాతే తల్లిదండ్రులు సినిమాల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారు. సితార ఇటీవల పలు యాడ్ ఫిల్మ్లు చేస్తుండడంతో సహజంగానే ఈ ప్రశ్న తలెత్తింది. ఇటీవల వైరల్ అయిన ఒక యాడ్లో ఆమె మహేష్తో కలిసి కనిపించింది. అయితే ఆమె సినీ రంగ ప్రవేశం విషయానికి వస్తే అది జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. మహేష్ బాబు మరియు రాజమౌళి కలయికలో కొనసాగుతున్న SSMB 29 గురించి వ్యాఖ్యానించమని అడిగినప్పుడు నమ్రత నిశ్శబ్దమే ప్రస్తుతానికి ఉత్తమ ఫార్ములా అని అన్నారు. ఆమె స్పష్టంగా సినిమా గురించి పెదవి విప్పింది మరియు అర్థమయ్యేలా ఉంది. అదనంగా ఈ రోజుల్లో గౌతమ్, మహేష్ మరియు నమ్రత కుమారుడు కూడా లైమ్లైట్ను హాగ్ చేస్తున్నాడని గమనించవచ్చు. తాజాగా ఓ యువకుడు తీసిన షార్ట్ ఫిల్మ్ వైరల్గా మారింది. ఘట్టమనేని కుటుంబ వారసులు త్వరలో తెరపైకి రానున్నారని తెలుస్తోంది.